గంటల తరబడి పప్పు నానబెట్టక్కర్లేదు, మిక్సీలో రుబ్బక్కర్లేదు. 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ వడలు రెడీ. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. నేను ఇక్కడ ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నా. దీన్ని సూజీ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ వడలు చేయడం చాలా ఈజీ, టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ప్యాన్ తీసుకుందాం, 3 కప్పులు నీళ్లు పోద్దాం. సాల్ట్ 1 స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను. నీళ్లు మరగనిద్దాం. అందులో 1 కప్పు రవ్వ వేద్దాం. తెలుసు కదా, ఏ కప్తో అయితే వాటర్ అదే కప్తో రవ్వ. రవ్వని వాటర్లో నెమ్మదిగా పోస్తూ ఉండకట్టకుండా కలపాలి. గట్టి పడితే చాలు, ఉడకక్కర్లా. కలిపేసాం కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులో గోరువెచ్చని ఆయిల్ 2 స్పూన్స్ వేసి బాగా కలపాలి. చిన్న కప్పు రవ్వతో చూడండి ఎంత ఎక్కువ పిండి వచ్చిందో. కలిపేసాం కదా, ఇప్పుడు దీనికి వడ షేప్ ఇద్దాం. నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకోండి, లడ్డు లాగా చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వస్తాయి. కొంచెం ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేయండి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలోనే వేయాలి. గ్యాస్ ఫ్లేమ్ హైలోనే ఉండాలి. వీటిని కొంచెం సేపు వదిలేయండి, కదపకండి. తిప్పాల్సిన అవసరం కూడా రాదు. ఎర్రటి రంగు వచ్చాక తీసేయండి. కొబ్బరి చట్నీతో వేడి వేడిగా తినండి. నచ్చిందా? లైక్ చేసి షేర్ చేయండి అబ్బా, అందరూ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కొబ్బరి చట్నీ రెసిపీ కావాలంటే చెప్పండి, కామెంట్స్లో ఎస్ అని రాయండి.